కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. రాత్రిపూట చాలా మందికి సార్ పడుకున్న తర్వాత సడన్గా 11ంటికో 12ంటికో ఉలిక్కిపడి లేచి కూర్చుంటారు. ఇక్కడ స్పాజం ఉందని చెప్పి, గ్యాస్ట్రిక్ స్పాజం అని తన్నుకుంటూ ఏదో ఇక్కడ నుంచి యాసిడ్స్ రిలీజ్ అవుతున్నట్టు నొప్పి ఉంటుంది. గ్యాస్ట్రో ఎసాఫిగల్ రిఫ్లక్స్ డిజార్డర్ అని దానికి ఒక పెద్ద పేరు పెట్టారు. కానీ దీన్ని తగ్గించాలంటే ఏం చేయాలి సార్? బికాజ్ ఎందుకు వస్తుందో చాలా చాలా సందర్భాల్లో మనం తెలుసుకున్నాం కాబట్టి. కరెక్ట్. ఈ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్, అదే GERD అంటాము. బేసికల్గా ఇది రావడానికి కారణం ఏంటి? ఇందాక మనం చెప్పుకున్న గ్యాస్ట్రోపెరిసిస్. దాని నుంచి ఎప్పుడైతే ఇది బ్లోట్ అయిపోయి ఆగిపోయిందో కదలకుండా స్టమక్, న్యాచురల్గా ఈ పైన గనక ఒక వాల్వ్ ఉంటుంది, మస్కులర్ వాల్వ్ మనందరికీ కూడా. ఈసోఫేగస్కి స్టమక్కి కనెక్ట్ అయ్యేటువంటి జంక్షన్ని GE జంక్షన్ అంటాం, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ జంక్షన్. అక్కడ ఫిజియలాజికల్ వాల్వ్ ఉంటుంది మనందరికీ, మస్కులర్ వాల్వ్. అంటే మనకున్న ఈసోఫేజియల్ మజిల్సే దాన్ని పైకి ఏమీ యాసిడ్ పైకి వెళ్ళకుండా అవి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. మనం స్వాలో చేసినప్పుడే ఓపెన్ అవుతాయి. అయితే కొందరికి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంటుంది, వాళ్ళు కూడా చేయగలిగింది ఏమీ లేదు. ఈ వాల్వ్ అనేది వీక్గా ఉండడం, దానివల్ల ఈ యాసిడ్స్ అనేవి పైకి రావడం ఒక ఎత్తు అయితే, కొందరికి లిగమెంట్స్ కూడా కొంత వీక్గా బైబర్తే ఉంటాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఏజ్ వస్తున్న కొద్దీ బాడీ పెరుగుతుంది కనుక ఈ స్టమక్ కూడా ఆ రంధ్రంలోకి పైకి వెళ్ళిపోతుంది, చెస్ట్లోకి. అది వెళ్ళిన దాన్ని బట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని చెప్పి మేము గ్రేడ్స్ కూడా చేస్తూ ఉంటాం ఎండోస్కోపీలో. సో దాన్ని హైయేటస్ హెర్నియా అంటారు. ఈ హైయేటస్ హెర్నియా ఉన్న లేక గ్యాస్ట్రోపెరిసిస్ ఉన్న ఈ 2 కారణాల వల్ల ఇది పైకి రావడం, దానివల్ల హార్ట్ బర్న్ అంటాం లేదా చెస్ట్ బర్న్ అంటాం. ఆ తర్వాత డ్రై కాఫ్, పొడి దగ్గు రావడం, గొంతు ఎండిపోతున్నట్టు ఉండడం. అట్లాగే కొందరికి ఈ పుల్లటి నీళ్లు నోట్లోకి రావడం, వాటరీ బ్రాష్ అంటాము. లేదా కొందరు సాలిడ్స్ కూడా వచ్చేస్తుంటాయి. ఐ హ్యావ్ ఆపరేటెడ్ మెనీ పేషెంట్స్, ఏది ఫుడ్ కూడా నోట్లోకి వచ్చేసే వాళ్ళు ఉంటారు. తినగానే కొందరు వామిటింగ్ చేసుకుంటారు, ఇండ్యూస్డ్ వామిటింగ్. కావాలని చెప్పి వేలు పెట్టి, ఎందుకంటే అది అలా వదిలేస్తే పైకి గొంతులోకి వస్తుంది కనుక వేలు పెట్టి వామిటింగ్ చేసుకుని ఫ్రీ అవుతారు. సో వీళ్ళందరికీ శాశ్వత పరిష్కారం సర్జరీనే. ఆ వాల్వ్ మళ్ళీ క్రియేట్ చేయాలి GE జంక్షన్ దగ్గర. పర్మనెంట్గా 24 అవర్స్లో నార్మల్ అయిపోతారు. అర్థమైంది సార్. ఈ